తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి శోభ కొనసాగుతుంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యగడితో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగ ప్రతిదే. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. చిన్నారులు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతుండగా పెద్దలు సాంప్రదాయ ఆటలతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బూరెలు, గారెలు, పాయసం వంటి పిండి వంటకాలతో వంటగదులు సువాసనలతో నిండిపోయాయి. ఇక తెలంగాణలో సంక్రాంతి సంబరాలైతే ఏ విధంగా జరుపుకుంటున్నారో దీనికి సంబంధించి అయితే మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్, తెలంగాణలో అందరూ కూడా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారంటారు? థ్యాంక్ యూ దేవిక. భారతీయ జీవన విధానంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఆవును గోమాతగా భావిస్తే ఎద్దు నందీశ్వరుడిగా భావించి శివుని వాహనంగా పూజలు అయితే అందుకుంటున్నది. ఈ యొక్క పాడి పశువులే ప్రధాన పాత్రధారులు అయ్యే జానపద కళారూపం గంగిరెద్దుల ఆట మన సంస్కృతిలో భాగమైంది. అంటే భోగి సంక్రాంతి భోగి మంటల్లో అంటే పాత వస్తువులను కాల్చివేసి నూతనంగా రైతులు ఎవరైతే పంటలు పండిస్తారో ఆ యొక్క పంటలను ఇంటికి తీసుకొచ్చే సంబరంలో దానికైతే ఆ భోగి మంటల్లో పాత వస్తువులను అన్ని కాల్చివేస్తారు. దీనికి సంబంధించి ఆ యొక్క భోగిని ఉత్సాహంగా ఇల్లు దీపాలు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను కూడా చాలా మంది కుటుంబాల్లో ఆనందంతో ఈ యొక్క సంక్రాంతి పండుగనైతే నిర్వహించుకుంటున్నారు. గతంలో చూసుకున్నట్లయితే పూర్వం నుండి సంప్రదాయ దుస్తులు, సంప్రదాయ కళలు కానీ లేకుంటే సంప్రదాయ పండుగలు కానీ చాలా మంది ఆచరిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం అయితే మనం చూసుకున్నట్టయితే సంప్రదాయాలను కొంత చాలా మంది విచ్ఛిన్నం చేశారని అయితే ఆరోపణలు ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఖచ్చితంగా దేశ విదేశాల్లో ఉన్న కూడా ఖచ్చితంగా తెలుగు సాంప్రదాయంలో ఉండి లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి పండుగనైతే పురస్కరించుకొని విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ యొక్క సొంత ఇంటికి చేరుకుంటారు. ఈ యొక్క సొంత ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో అయితే ఉత్సాహంగా ఈ యొక్క పండుగనైతే నిర్వహించుకుంటారు. అదే విధంగా పిండి వంటలతోటి, గంగిరెద్దులతోటి ఆ యొక్క చాలా మంది ఉత్సాహంగా అయితే ఈ యొక్క ఆటలు కానీ లేకుంటే పాటలు కానీ పాడుకుంటారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు మినహా చాలా మంది ఈ యొక్క పండుగను చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా ఈ యొక్క పండుగకైతే ఇంటికైతే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చేరుకుంటారు. ఈ యొక్క సంప్రదాయ దుస్తులను అదే విధంగా ఈ యొక్క పిండి వంటలు చేసుకొని అట్టహాసంగా లేకుంటే సంతోషంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్లయితే కైట్ ఫెస్టివల్ తోటైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది. ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో చాలా మంది దేశ విదేశాల్లో ఉన్న వారు కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో ఆనందంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో ఆడుకుంటారు. మనం గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, వరంగల్లో ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించారు. ఈ యొక్క కైట్ ఫెస్టివల్ సందర్భంగా విదేశీయులు కూడా ఫెస్టివల్ లో నిర్వహించుకుంటారు. మనం తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణకు వరంగల్లో ఐనవోలు జాతరను పురస్కరించుకొని అంటే ప్రతి సంవత్సరం ఐనవోలు జాతర సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క ఐనవోలు జాతరను అయితే నిర్వహించుకుంటున్నారు. అదే విధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లి అక్కడ కోడి పందాల విన్యాసాలు అయితే చూసేందుకైతే తెలంగాణ వాసులు కూడా క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు ఈ యొక్క పండుగకైతే ఇంటికి చేరుకుంటారు. అదే విధంగా కొత్త అల్లుళ్ళు ఎవరైతే వారి యొక్క కూతుర్ల పెళ్లిళ్ళు జరుపుకుంటారో సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా వారిని ఇంటికి పిలిపించుకొని మర్యాదగా కొత్త దుస్తులైతే వారికి కొత్త అల్లుళ్ళకైతే ఈ యొక్క దుస్తులైతే ధరించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సంప్రదాయ పండుగలు ఖచ్చితంగా అందరూ పాటించాలనేది అయితే చాలా మంది అయితే ప్రతి కుటుంబంలో ఇప్పుడున్న తరానికి కూడా వారి యొక్క పూర్వీకులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా ఆ రాజకీయాలను పక్కన పెట్టి కుటుంబ సమేతంగా ఆ ఇళ్లలోనే గడిపేందుకైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు కూడా కుటుంబ సమేతంగా ఇళ్లలోకే పరిమితై పండుగనైతే ఘనంగా జరుపుకుంటున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.